నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. దేవి చౌక్లో ఘనంగా ధ్వజారోహణ. సెప్టెంబర్ 22 నుంచి దసరా మహోత్సవాలు. ఈ నెల 30న విశాఖలో మహిళల నిరాహార దీక్షలు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు వెల్లడి. పుష్కర ఘాట్లో కొలువు తీరిన శుభంకర గణపతి స్వామివారికి జక్కంపూడి దంపతుల కళ్యాణం. అఖండ గోదావరి డిజైన్తో ఎలాంటి నష్టమూ లేదు. పుష్కర ఘాట్లో పనులు పరిశీలించిన ఆదిరెడ్డి. ఘనంగా వజ్ర గణపతి నవరాత్రి మహోత్సవాలు. స్వామిని దర్శించుకున్న పలు రాజకీయ పార్టీల నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరం దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకు ధ్వజారోహణ కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు ఘనంగా జరిగింది. వర్తక వ్యాపారులు, రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. ముందుగా శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షుడు గంధం భైరవస్వామితో ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు పందిరి రాటకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహింపజేశారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతి, సుందరి వర్రే శ్రీనివాస్, మజ్జి రాంబాబు, వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రవిపాటి మదనగోపాల్, నిమ్మలపూడి గోవింద్, కరగాని వేణు, వర్తకులు, వ్యాపారులు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ కనకదుర్గమ్మ ఆశీస్సులు నగరంపై ఉండాలంటూ ఆకాంక్షించారు. భక్తుల మాట్లాడుతూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. వినాయక చవితి సంబరాలు చాలా గొప్పగా వైభవంగా రాజమహేంద్రవరం ప్రతి వాడవాడ చేసుకోవడం జరిగింది. ఆ గణనాథుని కొలుచుకోవడం, ఆయన యొక్క ఆశీర్వచనలు పొందడం, విఘ్నాలు తొలగాలని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం జరిగింది. నిన్న అది పూర్తి చేసుకున్నాం. ఈ రోజున ఈ యొక్క జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకమైన దేవీ చౌక్ అమ్మవారి యొక్క రాట ముహూర్తానికి నేను రావడం జరిగింది, పాల్గొనడం జరిగింది. నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రముఖులు ఈ యొక్క రాట ఏదైతే ఉందో 91 సంవత్సరాలుగా నడుపుతూ 92వ సంవత్సరంలో అడుగు పెడుతూ గొప్పగా నెరవేరుస్తున్న కమిటీ సభ్యులు, నాతో పాటు ఇక్కడ విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేస్తాం అమ్మవారిది. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నగరం పైన ఉండాలి. ఆవిరి యొక్క ఆశీస్సులతోటే ఈ నగరం అనేక విధాలుగా సంక్షోభాలు వచ్చినా అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో వ్యాపారస్తులు కానీ నగర ప్రజలు కానీ ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి గొప్ప అమ్మల కన్నా అమ్మ ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలోనే పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా, ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఎప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు అందరి యొక్క సహకారం చాలా గొప్పది. వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారి యొక్క రాట పెట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మండపం కట్టిన తర్వాత వ్యాపారస్తులకి ఎంత వాళ్ళు చెప్పకపోయినా ఎంతో కొంత నష్టం కలుగుతుంది. కానీ వారు ఎప్పుడు కూడా అది నష్టం కింద భావించట్లేదు. అమ్మవారికి మనం సేవ చేస్తూ ఉన్నాం, ఆ అమ్మ మన కుటుంబాన్ని మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తుందని ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియచేస్తూ ట్రాఫిక్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మంచిగా పర్యవేక్షించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని తెలియచేస్తూ మరొకసారి కమిటీ వారు ఆహ్వానించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మునుపెప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించిన విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ వినాయక చవితి ఏదైతే 9 రోజులు ఆ మండపానికి వినాయక చవితి మొదలుకొని అమ్మవారి యొక్క మండపాల వరకు కూడా
అమ్మవారి దశమి వరకు ఎవరైతే మండపాలు ఏర్పరచుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉందని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఇది చాలా శుభ పరిణామం. ఉచితంగా విద్యుత్ అన్నది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గతంలో మనం చూసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం 25 కోట్లు వెచ్చించి ఏదైతే ప్రభుత్వానికి ఆ శాఖ విద్యుత్ శాఖకి నష్టం కలగకుండా 25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. రాజమహేంద్రవరం నడిబొడ్డున వెలిసిన అమ్మవారు శ్రీ దేవి బాలత్రిపుర సుందరి దేవి శరన్నవరాత్రి మహోత్సవం 92వ సంవత్సరం 1వ సంవత్సరం నుంచి 92వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు దేవీ చౌక్లో రాట ముహూర్తం ఇవ్వడం జరిగింది. దానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేదీప్యమానంగా నవరాత్రులు జరగాలని ఆంక్షిస్తున్నాను. అలాగే ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి. అలాగే అక్టోబర్ 4వ తారీఖుతో అమ్మవారి ఉద్వాసన పలుకుతూ ఆ రోజుతో నవరాత్రులు ముగుస్తాయి. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నగర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అంత భక్తి పారవశ్యంతో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటి ఆదివారం రోజున దంపతుల పూజ కూడా జరుగుతుంది. అదే మర్నాడు కూడా మూల నక్షత్రం. ఆ రోజు కూడా అమ్మవారి వివిధ పూజలు జరుగుతూ ఉంటాయి. అందరు భక్తులందరూ వచ్చి తప్పకుండా పాల్గొనవలసింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన నగర ప్రముఖులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. బీసీ మహిళలకు సబ్ కోటా ప్రకటిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన తరువాతే అమలు జరపాలన్న ప్రధాన డిమాండ్తో 30న విశాఖపట్నంలో జరిగే మహిళల నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జనగణనలు కులగణనలు జరిగి ఆపై నియోజకవర్గాల పునర్విభజన అనంతరమే మహిళల రిజర్వేషన్లను అమలు జరపాల్సి ఉందన్నారు. అనాదిగా భారతీయ ఆధిపత్య పెత్తందారీ సమాజంలో ఓబీసీలు మొత్తంగా సామాజిక అణచివేతకు ఆర్థిక దోపిడీకి గురై అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ఓబీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ సవరణ చేసిన అనంతరమే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ నాయకులు ముచ్చకర్ల సత్యనారాయణ, దొమ్మేటి సోమశంకరం, నరవ గోపాలకృష్ణ, మజ్జి అప్పారావు, మార్గాని సురేష్, బిల్డర్ చిన్న, సత్యనారాయణ, ధర్మవరపు శ్రీనివాస్, వెన్నకోట మోహన్జీ, సింహాచలం, వీణం రమణ, కనకలింగేశ్వరరావు, శంకు, సత్యబాబు, దువ్వాడ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ రోజున రాజమండ్రి రావటం జరిగింది. రేపు 30వ తారీఖున శనివారం నాడు ఉదయం 10 నుంచి 5 గంటల వరకు గాంధీ బొమ్మ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్ష కొనసాగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ విశాఖపట్నం అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా గాంధీ బొమ్మ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్షని కొనసాగిస్తాం. దాదాపు 400 మంది మహిళలతో ఒక్కరోజు దీక్ష. ఈరోజు ఓబీసీ సబ్ కోటా లేకపోతే బీసీ మహిళలు అగ్రవర్ణాలు ఉన్నటువంటి మహిళలతో పోటీ చేయాలంటే అది చాలా కష్టతరమైనటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను వెనుకబడే తరగతుల కులాలకు చెందినటువంటి వారు, ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు ఆర్థికంగాను అన్ని రంగాల్లో కూడా బలపడినటువంటి వ్యక్తులు కనుక మొత్తం టోటల్గా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి మహిళలే చట్టసభల్లోకి వస్తారు. అందుకని మేము ఓబీసీ సబ్ కోటాని ఇవ్వాలని చెప్పని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున ఎన్డీఏ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక పుష్కర్ ఘాట్లో రాజమహేంద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ 99,999 పసుపు తాళ్లలో ప్రతిష్ఠించిన వినాయకుడిని భక్తులు బారులు తీరి దర్శించుకుంటున్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దంపతులు దర్శించుకున్నారు. కాళీపట్నం మణికంఠ నాగేంద్ర కుమార్ శర్మ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు.
జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి గణేష్, కొమ్ముల సాయి తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. పర్యావరణ హితంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ 9,999 పసుపు తాళ్లతో వినాయకుడికి స్త్రీ రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పూజల అనంతరం ఆ వస్తు ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తామని జక్కంపూడి తెలియజేశారు. కోడి, కోట తదితరులు పాల్గొన్నారు. अस्माकं धैर्य वीर्य मम राजस्व मम इष्टकाम्यार्थ तेनासाध्या पुष्पैः श्रीपुत्रैः तेनासाध्या కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో పుష్కర్ ఘాట్లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అఖండ గోదావరి అభివృద్ధి పనులను టూరిజం మున్సిపల్ అధికారులతో కలిసి పుష్కర్ ఘాట్ను పరిశీలించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పనుల వల్ల గట్టు మీద ఉన్న విగ్రహాలను ఏ విధంగా యూనిఫామ్గా పెట్టాలని నిర్ణయించామో అలాగే పుష్కర్ ఘాట్లో కూడా ఏ ఆలయానికి ఏ వృత్తిదారునికి ఇబ్బంది లేకుండా మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే మొదటి 3వ రైలు వంతెనల మధ్య వ్యూ పాయింట్కి కూడా ఈ ప్రాజెక్టు వలన ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. ఇలాంటి ఇబ్బంది లేకుండానే ప్రాజెక్టు డిజైన్ చేశారని చెప్పారు. వినాయక చవితిని పురస్కరించుకొని పుష్కర్ ఘాట్ దగ్గర వినాయక విగ్రహాలను పత్రిని నిమజ్జనం చేయడానికి వస్తున్న భక్తుల నుంచి వాటిని సేకరించి గోదావరి కలుషితం కాకుండా విడివిడిగా వేరు చేస్తున్న శానిటేషన్ సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. కూటమి నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు, కార్పొరేషన్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన, అలాగే కూటమి నాయకులు అందరూ వచ్చి పర్యవేక్షించి ప్రజల్లోకి ఒక అపోహ అనేది ఉంది. ఇక్కడ ఏదైతే ఒక డెవలప్మెంట్ వర్క్ నడుస్తూ ఉందో అది ఒక క్లోజ్ డోర్ కింద చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇక్కడ హ్యావ్లాక్కి 3rd బ్రిడ్జ్కి మధ్యన ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అది ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉంది ప్రజలకి, అది డిస్టర్బ్ అవుతూ ఉంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందా అన్నది మేమందరం కూడా పర్యవేక్షించాం. వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది. అది క్లోజ్ డోర్ కాదు, అదంతా కూడా ఓపెన్గానే ఉంది. ప్రజలకు ఎక్కడ కూడా వ్యూ పాయింట్ డిస్టర్బ్ అవ్వకుండానే తగు జాగ్రత్తలు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ప్రాజెక్ట్ కూడా అదే విధంగా రావడం కూడా జరిగింది. అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది. ఇక్కడ దేవాలయాలు ఉన్నారు కదా, దేవాలయాలు అన్నింటిని ఏదైనా వాటిని పునర్నిర్మాణ ప్రక్రియలోనే ఏదైనా తరలిస్తారా, స్థానాన్ని ఏదైనా మారుస్తారా అన్నది కూడా ఒక అపోహ అనేది ఉంది. అది కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టుకి రిప్లికేట్ అయ్యే విధంగా వాటన్నిటిని అప్లిఫ్ట్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా రీలొకేట్ చెయ్యం. ఏ ఒక్క దేవస్థానాన్ని కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నవారి యొక్క వృత్తిని కోల్పోయే విధంగా కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వం తీసుకోబోదు కూడా. మేము ఎలాగైతే ఇంతకుముందు రివర్ ఫ్రంట్ మేము చాలా స్పష్టత ఇచ్చున్నాం. ఆ రివర్ ఫ్రంట్ దారమ్మట ఏదైతే మహనీయులు ఒక విగ్రహాలు ఉన్నాయో ఏది కూడా తొలగించాం, రీలొకేట్ చేసి యూనిఫామ్గా ప్లేస్ చేస్తామని చెప్పాం. అదే ఆలోచన ఇక్కడ కూడా ఉంది. ఏ ఒక్క దేవాలయాలను కానీ ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఆ వృత్తి మీద దేవాలయాల పరంగా ఉన్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్న పిండ ప్రదానం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఆ వృత్తిపైన ఉన్న పూజారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుందన్నది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.
స్థానిక 23వ వార్డు నందివాడ వారి వీధిలో శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని పలువురు నగర ప్రముఖులు నాయకులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. గురువారం భక్తి శ్రద్ధలతో గణనాథుడికి దంపతుల చేత గరిక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శీఘ్రకోలపు శివరామ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు, పోల్లు విజయలక్ష్మి, బల్లా సత్యవతి, బొంతా శ్రీహరి, ప్రసాదుల హరినాథ్, మానే దొరబాబు, గాండ్ల తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ దొండపాటి సత్యంబాబు, యలమర్తి బాబు తదితరులు గణనాథుడిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వారందరికీ శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ తరపున చందా సత్రం మాజీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ సాదర స్వాగతం పలికి కండువాతో సత్కరించారు. ఓం గణపతయే నమః. ఓం కుటుంబదోచిష్ట గణేశాయ నమః. కుటుంబదోచిష్ట గణేశాయ నమః. కుటుంబదోచిష్ట గణేశాయ స్థాపయామి. ఓం గణపతయే నమః. శ్రీ గణపతి మహాలయం స్థాపయామి. ఓం గణపతి నమః. పాత్రాసం కురు ప్రసీద ప్రసీదాత్ లంగజ్ఞాం సర్వోగతం సమర్పయామి. గణపతి పారాంపురాదశాం పుష్టాం క్లేశనీః ఈశ్వరే वरुदने च नमो बिल्मिने च कवचने च नमः श्रुताय च स्नकेभ्यो नमो विचिन्मत्केभ्यो नमः आनेहतेभ्यो नमः आमेवत्येभ्यः द्रापे अन्धस्नानदाचनः स्नानं समर्पयामि. स्नानानन्तरे शुद्धाचमनं समर्पयामि. कृष्णमे शरीरं ज्येष्ठं च मे ओम शान्ति शान्ति शान्ति. ఆయన గ్రహణం మనకి లేదంటే అటు సైడ్ కృష్ణ గారు ఓం గణపతయే నమః. ఓం కుటుంబదోచిష్ట గణేశాయ నమః. కుటుంబదోచిష్ట గణేశాయ నమః. కుటుంబదోచిష్ట గణేశాయ స్థాపయామి. ఓం గణపతయే నమః. శ్రీ గణపతి మహాలయం స్థాపయామి. ఓం గణపతి నమః. పాత్రాసం కురు ప్రసీద ప్రసీదాత్ లంగజ్ఞాం సర్వోగతం సమర్పయామి. గణపతి పారాంపురాదశాం పుష్టాం క్లేశనీః ఈశ్వరే. ప్రముఖ సినీ నటుడు స్వర్ణాంధ్ర సేవా సంస్థ సలహాదారుడు సుమన్ జన్మదినోత్సవ వేడుకలను స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం సేవా సంస్థ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నిరాశ్రయులకు గొడుగులు పంపిణీ చేసి భోజనాలు పెట్టారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ మంచి మనసున్న మనిషి సుమన్ అని కొనియాడారు. ఆయన తమ సంస్థ అభివృద్ధిలో వృద్ధాశ్రమం స్థాపనలో చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. గత 27 సంవత్సరాలుగా ప్రతి ఏటా సుమన్ జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది 100 మంది వృద్ధులు నిరాశ్రయులకు గొడుగులు పంపిణీ చేసి భోజనాలు పెట్టామని తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ అడ్మిన్ అనూప్ జైన్, దువ్వాడ రాజా, మీరాస్వామి, స్వర్ణాంధ్ర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణం లాలా చెరువి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ బాధ్యుడిగా ఉన్నాను. ఈరోజు ప్రముఖ సినీ నటులు, మనసున్న మంచి మనిషి, అందాల నటుడు శ్రీ సుమన్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 27 సంవత్సరాలుగా ఆయన పుట్టినరోజు చేయడం అనేది ఒక వేడుకగా చేస్తాం. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనకి ఇక్కడ కేక్ కట్ చేసి వృద్ధులకు గొడుగులు పంపిణీ చేసాం, అన్నదానం చేసాం. ఈ సందర్భంగా సుమన్ గారు లాంటి ఒక సెలబ్రిటీ సామాన్య మానవులతో చాలా స్నేహంగా, చాలా సులువుగా కలిసిపోయే మనిషి, మానవత్వం ఉన్నటువంటి గొప్ప నటుడు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ స్థాపనలో, నిర్వహణలో, ఈ భవన నిర్మాణంలో కూడా స్వర్ణాంధ్రకి సుమన్ గారు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ ఈ సంస్థను నడిపించడంలో ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తూ, సుమన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ పాల్గొన్న మిత్రులు అనూప్ జైన్,
దువ్వాడ రాజా, మేరాస్వామి, మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సినీ నటుడు సుమన్ తల్వార్ గారు పుట్టినరోజు సందర్భంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థలో రాంబాబు గారి ఆధ్వర్యంలో సుమారు 100 గొడుగులు, అందరికీ బట్టలు మరియు అన్నదానం చేయడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ అనూప్ జైన్. స్థానిక లలిత నగర్లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద 43వ సంవత్సరం వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పిచ్చుక సత్యనారాయణ భక్త బృందం భక్తి గీతాలను ఆలపించారు. స్థానిక పెద్దలు లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఏటా లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరులు గణపతి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గణనాథుడికి నక్షత్రహారతి, నాగహారతి ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, నామాన వాసు, అప్పన్న బాబురావు, బద్ది సీను, తాతాజీ, శ్రీపాదమోహన్, శ్రీరాములు, రామకృష్ణ, మహేష్, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక ఆర్యాపురంలో కాటవరం రాజు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 25వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇక్కడ సుమారు 17 అడుగుల భారీ లక్ష్మీ నృసింహస్వామి గణపతిని ప్రతిష్ఠించారు. స్వామివారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి మండపంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాటవరం రాజు మాట్లాడుతూ ప్రతిరోజు గణపతి హోమం, గరిక పూజ జరుగుతుందని, కుంకుమ పూజలు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈరోజు అష్టపతి లక్ష్మీ గణపతి ఆలయంలో మొదటి రోజు గణపతి హోమం, గరిక పూజ ఎన్ని చేస్తున్నామండి. బుధవారం ఏమో గరిక పూజ, శుక్రవారం కుంకుమ పూజ, శనివారం నిమజ్జనం. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాండి గణపతి నవరాత్రి. గణపతి నరసింహస్వామికి నరసింహ గణపతి అంటారండి. కృష్ణుడు అవతారం. అది 17 అడుగులండి. ఒకరోజు గరిక పూజ, ఒకరోజు కుంకుమ పూజ, ఒకరోజు దీపాలంకరణ, ఒకరోజేమో
భజన కార్యక్రమాలు అలాగే ప్రతిరోజు ఒక కార్యక్రమాలు చెప్పిన 9 రోజులు 9 కార్యక్రమాలు ఉంటాయండి. ఆర్యాపురం కాడవరాజు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది 25 గణపతి నవరాత్రి మహోత్సవాలు. స్థానిక తాలూకా ఆఫీసు ఉత్తర వీధిలోని శ్రీ విద్యా గణపతి ఆలయంలో 27వ వార్షిక గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం శ్రీ సిద్ధి వినాయక పూజ అనంతరం గాడేపల్లి శంకర సూర్య తేజస్వి, ఆకెళ్ల సుబ్బారావు గణపతి హోమం శాస్త్రోక్తంగా చేశారు. సాయంత్రం వేద పండితుల చేత వేద పఠనం అనంతరం జి రవికిరణ్ వీణా కచేరీ జరిగింది. ఏ కామేశ్వరరావు మృదంగంపై సహకరించారు. శ్రీ విద్యా గణపతి దేవాలయ భక్త బృందం, శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 5వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని వారు కోరుకున్నారు. బొమ్మూరు మాజీ సర్పంచ్ మద్దిపోటి సంభాజీరావు 76 ఏండ్లు కన్నుమూశారు. ఆయనకు కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. గ్రామ సర్పంచ్గా పనిచేసిన భార్య గంగాభవాని గత కొన్నేళ్ల క్రితమే మరణించారు. సంభాజీరావు 4 దశాబ్దాల పాటు గ్రామ సర్పంచ్గా విశిష్ట సేవలను అందించారు. బొమ్మూరు గ్రామానికి మద్దిపోటి పాలకవర్గంలో పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు కూడా దక్కాయి. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావుకు ప్రధాన అనుచరుడిగా మెలిగారు. గత గురువారం అనారోగ్యంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని ఇంటి వద్ద సందర్శనార్థం ఉంచారు. వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామ ప్రజలు ఆయన నివాసానికి చేరుకొని భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం ప్రకటించారు. అనంతరం ఊరేగింపుగా కైలాస భూమికి తీసుకువెళ్లి అంత్యక్రియలను నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవి చౌక్లో ఘనంగా ధ్వజారోహణ, సెప్టెంబర్ 22 నుంచి దసరా మహోత్సవాలు. ఈ నెల 30న విశాఖలో మహిళల నిరాహార దీక్షలు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు వెల్లడి. పుష్కరఘాట్లో కొలువు తీరిన శుభంకర గణపతి స్వామివారికి జక్కంపూడి దంపతుల కళ్యాణం. అఖండ గోదావరి డిజైన్తో ఎలాంటి నష్టమూ లేదు. పుష్కరఘాట్లో పనులు పరిశీలించిన ఆదిరెడ్డి. ఘనంగా వజ్ర గణపతి నవరాత్రి మహోత్సవాలు. స్వామిని దర్శించుకున్న పలు రాజకీయ పార్టీల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.